ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, ఆ మాటకొస్తే ఎలాంటి కటిక దారిద్ర్యంలో నుంచైనా బయటపడాలన్నా రానున్న ఈ మంచి రోజుల్ని గనుక సద్వినియోగం చేసుకుంటే వీటన్నిటికీ సమాధానం దొరికినట్టే అంటున్నారు. మరి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, ఈ రోజుల్లో ఏం చేయాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి వివరించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రేక్షక లోకానికి ఎప్పుడు మంచి జరగాలి అనే శుభ సంకల్పంతో ఎప్పుడు మీరు ఉంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు అమ్మ కీర్తి, రానున్న మంచి రోజులు కనుక మన ప్రేక్షకులు అందరూ సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి దారిద్ర్యంలో నుంచైనా బయటపడవచ్చు, వీటి గురించి మనం వీడియోలు చేసి జాగ్రత్తగా అందరికీ తెలియజేద్దాము అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటుంటారు. సో ఏంటా మంచి రోజులు, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, అసలు ఎలాంటి దరిద్రం ఉన్నా కూడా బయటపడాలన్నా ఆ మంచి రోజుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు గురుగారు? అవి ఎప్పుడు రాబోతున్నాయి? వాస్తవానికి మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. ఎందుకనంటే చాలామంది కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, దాంపత్యాలు సరిగ్గా ఉండట్లేదు, సంతానం కలగట్లేదు, శుభకార్యాలు జరగటం లేవు, ఎన్ని ఉన్నా ఏదో ఒక అశాంతితో జీవిస్తున్నారు. ఇంట్లో చేతిలో డబ్బులు పట్టుకొని తిరుగుతున్నా కూడా ఇల్లు దొరకని పరిస్థితి. ఇల్లు కొనుగోలు చేయాలన్నా, అలాగే లోన్లు శాంక్షన్ కాకపోవడం, ఉద్యోగాలు సరిగ్గా ఉండకపోవడం, అన్నిటికంటే మించి ప్రతి అడుగులో కూడా ఇబ్బందులే. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు, ముఖ్యంగా ధనపరమైన సమస్యలు. అయితే ఇవన్నీ ఒకప్పుడు లేవా అంటే ఉన్నాయి, కానీ ఇంతగా బాధించలేదు. అప్పటికి ఇప్పటికీ ఏం తేడా అనంటే ప్రధానంగా దేవతా ఆరాధన అనేటువంటిది మర్చిపోయారు. అయితే చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే దేవతలోనంటే మనం నిత్యం పూజించే దేవుళ్ళని అనుకుంటుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అమ్మవారు, వీళ్ళందరూ మనకు వరాలు ఇస్తారేమో అనుకుంటారు. కానీ అసలు ఇచ్చేటువంటిది, వరాలు ఇచ్చేవాళ్ళు పితృదేవతలు. గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు, దేవతల కన్నా అతి శీఘ్రంగా సంపద ఇవ్వాలి అన్నా, పిల్లలు సంతానం కలగాలి అన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, అనుకున్న పని అనుకున్న తడవుగానే జరిగిపోవాలి అని అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేనిది ఏదీ జరగదు. కాబట్టి ఆ పితృదేవతల్ని ఆరాధన చేసి ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజులు పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే భాద్రపద పితృపక్షాలు, పెత్తరామాస్య, పెద్దవాళ్ల తిథులు, మహాలయ పక్షాలు అనేటువంటి పేర్లు. కాబట్టి ఈ రోజుల్లో గనక అందరూ గనక సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజుల్లోనే ఎందుకు చేసుకోవాలి అంటే, విశేషించి శివరాత్రి రోజునే శివుని ఎందుకు దర్శనం చేసుకుంటాం, దసరా నవరాత్రుల్లోనే అమ్మవారిని ఎందుకు పూజ చేసుకుంటాం. విశేషమైనటువంటి శక్తి, విశేషమైనటువంటి దేవతానుగ్రహం ఆ సమయంలో కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, దేవతలైనా వరం ఇస్తే ఆ వరాన్ని కూడా ఆపగలిగే శక్తి పితృదేవతలకు ఉంటుంది. కానీ పితృదేవతలు ఆగ్రహిస్తే దేవతలు వరాలు ఇవ్వాలన్నా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంతకి గొప్పదైనటువంటి మహాశక్తివంతులు ఈ పితృదేవతలు. ఎందుకనంటే ఏది మంచి ఏది చెడు జరగాలన్నా దేవతల కన్నా పితృలోకం ద్వారానే అన్నీ మనకు జరుగుతాయి. అది అందుకే ఆ పితృలోకం నుంచే మనకు ప్రసాదం అవుతుంది తప్ప ఏది కూడా డైరెక్ట్గా మనం దేవతానుగ్రహాన్ని కాదు, పితృదేవతానుగ్రహాన్ని పొంది తీరాలి. ఒకప్పుడు పితృదేవతల యొక్క ఆరాధన చేసేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయారు. చాలామందికి అనేటువంటిది ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో పిండ ప్రదానము, పితృదోషము రెండు ఒకటే అనుకుంటారు. కానీ అసలు ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుందో తెలుసమ్మా. అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు. దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం. 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, లేదా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయినా, లేదా ఈ రోగాలతో లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ రోగాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ బాధపడుతున్నా
బ్రహ్మచారిగా పెళ్లి కాకుండా కన్యగా బ్రహ్మచారిగా చనిపోయిన, అలాగే కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఈ యొక్క కుటుంబంలో ఎవరైనా చేసిన, లేదా ప్రధానంగా పిల్లిని చంపిన, పామును చంపిన ఈ యొక్క పితృదోష ప్రభావం అనేటువంటిది ఆపాదించబడుతుంది. అయితే ఈ పితృదోషానికి సంబంధించి ఇప్పుడు ఏంటనంటే దీన్ని ధన సముపార్జన ధ్యేయంగా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎట్లా అంటే ఈ చెప్పినటువంటి లక్షణాల్లో సంబంధించినటువంటి ఉంటేనే పితృదోషంగా మనం భావించాలి. కానీ ఈ పోకడ రాను రాను పోకడ దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఎందుకంటే పూర్వకాలంలో నియమమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు పెద్దల ఆరాధన అనేటువంటిది లేదు, మర్చిపోయారు. పిండ ప్రదానాలు పెట్టట్లేదు. తద్వారా ఈ యొక్క పితృశాప ప్రభావాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది కుటుంబాలలో సమస్యలకి కారణం ఈ పితృదోషం అని తెలిసిన తర్వాత చాలామంది కుటుంబాల్లో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ చేసేటువంటి వాళ్ళు చేసే కొన్ని తప్పులు చెప్తాను. ఈ పితృదోష నివారణకి చేసేటువంటి తప్పులు ఏంటంటే ఫస్ట్ ప్రసార మాధ్యమంలో గూగుల్లో వెతుకుంటారు ఎక్కడ చేస్తారు అని చెప్పి. అనేక ప్రాంతాల్లో చేస్తారమ్మా. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తాంత్రికంగా చేస్తారు. అంటే శ్మశానానికి తీసుకెళ్ళి సంకల్పం చేయడం, మంత్రం కన్నా తాంత్రికం ఎక్కువగా ఉంటుంది. అంటే బియ్య పిండిని చేసి బొమ్మగా చేసి దానికి దహనం చేయడం ఇలాంటిది. ఇది తాంత్రికం. ఆ ప్రాంతాల్లో నార్త్ సైడ్ వాళ్ళకి అది ప్రాంతాలం ఆచారం. కానీ మనం సౌత్ సైడ్ వాళ్ళం కాబట్టి మనకొచ్చి ఉండేటువంటిది ఏంటంటే మంత్ర విధానంగా చేయడం. అయితే ఈ మంత్ర విధానంగా ఇంకెక్కడ చేస్తారనుకున్నప్పుడు కర్ణాటక తదితర ప్రాంతాల్లోకి వెళతారు. అయితే అక్కడ ఆ ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకడు, పూజ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు అవుతారు. అందువల్ల ఆ పూజ చేసే వ్యక్తికి టార్గెట్ ఉంటుంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇంత డబ్బులు వస్తాయని. అందుకని ఏం చేస్తారు, మిమ్మల్ని చూసి తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేస్తారు. అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో శాస్త్రీయంగా, యజ్ఞోపవీతం లేకపోతే పురాణోక్తంగా. వాళ్ళే చెప్తున్నారు నాతో, యజ్ఞోపవీతే ఉంటే ఒక రకంగా చేస్తామంటే, యజ్ఞోపవీతం లేకుంటే పురాణోక్తంగా చేస్తామంటారు. కానీ చనిపోయిన తర్వాత అందరూ దేవతలేనమ్మా. ఇక్కడ కుల వ్యవస్థ, పుట్టక ముందు మరణించిన తర్వాత కులం లేదు. కాబట్టి అందరూ శాస్త్రీయంగానే చేయాలి. ఈ లోపం జరుగుతుంది. ఇక రెండవది ఏంటనంటే ఉన్నవే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో చెడు నక్షత్రాలు 9. ఈ 9 నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన శాంతి చేసుకోవాలి. ఉదాహరణకి రోహిణి, విశాఖ, మూల ఇలాంటివి నక్షత్రాలు, కృత్తిక, భరణి ఇలాంటి నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన దోషం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జనాలకి ఏంటంటే ఎక్కువ మంది అట్రాక్ట్ చేసుకోవాలి, ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుడితే ఈ పితృదోషం అని చెప్పి కొత్తదిగా లేవనెత్తుతున్నారు. తద్వారా భయపడుతున్నారు జనాలు. నలుగురున్న కుటుంబంలో 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో దోషం అంటే ఎవరో ఒకరు ఉంటారు. మరి వారిని శాస్త్రీయంగా చూపించమని చెప్పండి. ఏ గ్రంథంలో చెప్పింది అలా చెప్పేవాళ్ళు ఏ గ్రంథంలో ఉంది, ఎక్కడ చెప్పబడి ఉంది? శాస్త్రం అంటూ నిరూపణ కావాలి కదా. కానీ ప్రతి శాస్త్రము కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు గనక ఉంటే అది పితృదోషమే. కానీ ఎక్కడా పితృదోషానికి సంబంధించి పుట్టే నక్షత్రాలకి సంబంధము లేదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ మోసాన్ని గమనించి అటువంటి వాటికి మీరు భయపడకండి. శాస్త్రంలో కొన్ని నక్షత్రాల్లో పుడితే పితృదోషమని ఎక్కడా లేదు, ఘంటాపదంగా చెప్పగలము, శాస్త్రంలో లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ చెప్పే మాటలు నమ్మి మోసపోకండి, ఇది మోసమే. ఇక చాలామందికి ఇంకోటి ఏంటంటేనమ్మా, ఒకే బ్రాహ్మడితో ఈ పూజ అంతా చేయిస్తుంటారు. తప్పది. పూజ చేసి ఇప్పుడు మనం చేసేటువంటి పూజల్లో ఏంటనంటే ఎవరికి వాళ్ళకి మంటపం, ఎవరికి వాళ్ళకి పూజా విధానం, పూజా సామాన్లు సపరేట్ ఉంటాయి, సామూహికంగా జరగదు. కొన్ని చోట్ల ఎట్లా అంటే 20-30 మందిని ఇట్లా రౌండప్ చేసి కూర్చోబెట్టేసి ఒక్క బ్రాహ్మడితోనే పూజ, ఒక్క బ్రాహ్మడితోనే హోమం చేయిస్తున్నారు. ఇది మోసం. గోత్రనామాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా గురుగారు, సామూహికంగా ఎలా చేస్తారు? సామూహికంగా వాళ్ళు చెయ్యరు. ఇక్కడ ఏంటంటే ఒక్క బ్రాహ్మడితోనే చేయిస్తారు. ఇదంతా ఒక్క బ్రాహ్మడితో చేసే పూజ కాదు. బ్రాహ్మడు ఒకడుంటాడు చేయించేవాడు. తర్వాత పంచసూక్త పారాయణానికి 3 బ్రాహ్మలు కావాలి. తర్వాత పంచదోష నివృత్తికి తిలహోమాలు చేస్తారు, దీనికి కూడా 3 బ్రాహ్మలు కావాలి. అంటే మొత్తం దాదాపుగా 7-8 మంది బ్రాహ్మలు పడతారు. కానీ ఇలా నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి తీసుకుపోయే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క బ్రాహ్మడితోనే చేసి తూతూ మంత్రంగా గంటన్నరలో పూజ ముగించేస్తున్నారు.
ఈ పూజ కావాలంటే 4 గంటలు పడుతుందమ్మా. ప్రారంభమైన దారభ్యత ఆ యొక్క పూజ పూర్తి అయ్యేంత వరకు కూడా, స్నానం అయ్యేంత వరకు 4 గంటలు పడుతుంది. ఈ 4 గంటల పూజని గంటన్నరలో మమ అనిపించేస్తున్నారు. ఇన్ని మోసాలు వాళ్ళకి తెలియవు, కానీ ఈ నక్షత్రంలో పుడితే దోషమని భయపడి వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు. అన్నిటికంటే ప్రధానంగా శాస్త్రీయంగా మన పీఠం ఆధ్వర్యంలో 2013 నుంచి చేయిస్తున్నాం. ఇట్లాంటి పితృపక్షాలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి రేపు 8వ తారీఖు నుంచి 21 సెప్టెంబర్ వరకు. గత 13 సంవత్సరాలుగా మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ అవకాశం సందర్భం వచ్చినప్పుడల్లా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అసలు ప్రసార మాధ్యమంగా ఈ యొక్క పితృదోషాల గురించి మొట్టమొదలు ఎక్కువగా బహుళ వ్యాప్తి చేసింది మన పీఠమే. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఈ పితృపక్షాలలో 13వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖులు ఈ 3 రోజుల్లో సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాల్లో సంబంధించినటువంటి కుటుంబంలో ఉంటేనే ఈ యొక్క పితృదోషంగా భావించాలి. అంతేకాకుండా మనకు సశాస్త్రీయంగా దగ్గరుండి చేయిస్తానమ్మా. ఎందుకంటే నేను ఉంటాను అక్కడ, నేను ఉండి సశాస్త్రీయంగా మంచి వాళ్ళతోనే చేయిస్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి తీసుకుందాం. ఒక స్కూల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు 3 టీచర్లు 4 టీచర్లు ఉన్నారనుకోండి. 3 ఒకే రకంగా చెప్పరుగా, టాప్ ఒకళ్ళు ఉంటారు కదా. అట్లా టాప్ ఉన్నటువంటి వాళ్ళ చేత మనం ఈ యొక్క శాస్త్రీయంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, అనారోగ్య కారణాల వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు, కొంతమంది తండ్రికి ఈ చేయాలని ఉండదు కానీ కొడుకుల జాతకరీత్యా చేయించుకోవాలి తప్పనిసరి, కొడుకులకు ఆరాటం ఉంటుంది, తండ్రి చేయలేడు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తాం. ఈ బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించే క్రమంలో లోకల్గా అక్కడ వాళ్ళ దొరుకుతారు, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదు. కాబట్టి అందుకనే మంచి నియమాలు ఆచారం పాటించేటువంటి మంచి బ్రాహ్మణుల్ని ఇక్కడి నుంచి మనం తీసుకుని వెళ్తాం. ఇది దోషంతో కూడుకుంది, ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మణుడు పుకోడు, పైగా దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మణే పెట్టుకోవాలి. కాబట్టి ఈ సంబంధించిన కార్యక్రమానికి ఆ బ్రాహ్మణుడికి కొంత దక్షిణ ఇస్తే, సంతోషపడే దక్షిణ ఇస్తే కర్తగా పెట్టుకొని చేయించిన మనం రాకున్నా ఇది జరిగినటువంటి ఫలితం అదే విధంగా ఉంటుంది, చేసే ఫలితం కూడా అదే విధంగా సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్లే చేయాలి, పైగా తండ్రి లేని వాళ్ళే చేయాలనేది శాస్త్ర నియమం. గురుగారు, మరి ఒకవేళ జాతకం లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవడం అండి పితృదోషాలు వీళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి? అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక జాతకాన్ని పరిశీలన చేసుకుంటే ఉంటుందా లేదా అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన దోషం కాదు, కుటుంబానికి సంబంధించిన దోషం. కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, 4 వ్యక్తుల జాతకాలు మనం చూస్తే మనం తెలుసుకోలేం. ఎందుకనంటే 4 వ్యక్తుల జాతకాలు ఎందుకు తెలుసుకుంటే అంత శక్తి వాళ్ళకు ఉండాలి కదా 4 జాతకాలు చూపించుకునేది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు గనక ఉన్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటివి పితృదోషము ఉన్నట్టే లెక్క. కాబట్టే మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క నెలలో సెప్టెంబర్ 13, 17, 19 ఈ 3 రోజుల్లో మన ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చెప్పబోయేటువంటి లక్షణాలు అంటే ఏ కుటుంబంలోనైతే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటారు, డాక్టర్లు స్కాన్ చేసిన అంత ఓకే, అన్ని రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు, మందులకి నయం కాని గుప్త రోగాలతో బాధపడుతున్నా, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, అలాగే నరదృష్టి నరఘోష తరచూ కుటుంబం మీద పడుతూ ఉండి ఇబ్బందులు పడుతున్నా, ఇంట్లో కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, పురుష సంతానం ఉండదు, అటువంటి కుటుంబాల్లోనైనా, లేదా ఈ యొక్క పితృదోషం ఉన్నప్పుడు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు సాధారణం అయిపోయింది, ప్రతి కుటుంబంలో మేము చేసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాం అంటారు. అటువంటి సంబంధించి బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, అలాగే ఈ సంబంధించినటువంటి మద్యం మత్తు పదార్థాల వంటి వాటికి పిల్లలు బానిసలైన, ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మా, మనం ఈ కూకట్పల్లి ఇన్సిడెంట్లో మానస అనే అమ్మాయి చూసాం, సహస్ర అనే అమ్మాయి చనిపోయింది, హత్యకు గురైంది, చేసినవాడు 10 ఏళ్లవాడు. ఇంత చిన్న వయసులోనే ఇటువంటి జరిగాయంటే ఈ 2 కుటుంబాలలో ఈ పితృదోషం ఉంటేనే అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్టే. కాబట్టి పితృదోషం ఉంటే ఒక కుటుంబంలో ఒకసారి దుర్మరణం జరిగితే అది మారుబలి కోరుకుంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ జీవితం చూడండి. వాళ్ళ అన్నయ్య సూసైడ్, వాళ్ళమ్మ నీటిలో పడి చనిపోయింది, ఇతను సూసైడ్.
ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు రామయ్య చౌదరి గారి దగ్గర నుంచి అన్ని దుర్మరణాలే కదమ్మా, ఏది సాధారణంగా జరగలేదు. కాబట్టి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబంలో కనుక ఇట్లాంటివి ఉంటే, ఎక్కడో మా బాబాయ్ ఇళ్లలో పోయారు, మా చెల్లెల ఇళ్లలో పోయారు, మాకేంటి సంబంధం అని అనుకోకండి. రక్త సంబంధం, భార్య తల్లి వైపు 3 తరాలు, భర్త తండ్రి వైపు 6 తరాల్లో ఇలాంటివి జరిగితే అది మన కుటుంబానికే ఆపాదించబడి ఉంటుంది. కాబట్టి దుర్మరణాల్ని నెగ్లెక్ట్ చేయకండి, అది మారుబలిని కోరుకుంటాయి. ఇక ఇంట్లో గోడలకి తరచూ క్రాక్స్ అవుతూ ఉంటుంటాయి, కాబట్టి చాలా చోట్ల క్రాక్స్ ఏర్పడ్డా, అలాగే నల్లాలు కొత్తవి మారుస్తుంటాం, అయినా వారం బాగుంటాయి, మళ్ళీ బొట్టుగా నీరు కారుతున్నా. ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకలు ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా, కానీ ఎక్కువ శాతం తలుపు తీయగానే జిల్ల పురుగులు కనబడుతూ ఉంటుంటాయి. ఇంట్లో వంటింట్లోకి పొద్దున్నే లేచి లైట్ అయ్యగానే తిరుగుతూ కనబడుతుంటాయి. ఇలాంటి కుటుంబాల్లో ఎక్కువగా ఉన్న పితృదోషం ఉంటుంది. ఇక స్వప్నంలో పెద్దవాళ్ళు తరచూ కల్లోకి వస్తున్నా, అలాగే స్త్రీమూర్తి ఏడుస్తూ తన కొడుకుని భుజాన వేసుకొని ఏడుస్తూ వెళ్తున్నట్టు కల్లోకి వచ్చిన, అలాగే రాజదండనకి గురైన, సుడిగుండంలో చిక్కుకొని పాము కరిచినట్టు చనిపోయినట్టుగా కలలు వచ్చిన తరచూ రావాలి ఈ కలలు. ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా పెళ్ళిళ్ళు కాకుండా, వయసు వచ్చి పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సంబంధాలు కుదరట్లేవు అబ్బాయిలకి అమ్మాయిలకి, అటువంటి కుటుంబాల్లో పెళ్ళయిన తర్వాత దాంపత్యం బాగోలేక 2-3 డైవర్సులు అవుతూ ఉన్నా, ఎవరి కుటుంబంలో డైవర్స్ అయిందంటే ఆ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టే లెక్క. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు అన్నకి పెద్ద కొడుకుకి జరుగుతుంది, డైవర్స్ అవుతుంది, చిన్న కొడుకు వివాహం అవుతుంది, పెద్ద కొడుకు జరిగింది కాబట్టి చిన్న కొడుకు కూడా మరి జరిగే అవకాశం ఉంటుంది ఇట్లాంటి. కాబట్టి ఒకసారి కుటుంబంలో డైవర్స్ అయిందంటే ఆ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టే లెక్క, అమ్మాయికైనా కానీ. ఇక అన్నీ బాగుంటాయి, సంతానం కలగదు. డాక్టర్ రిపోర్ట్లు కూడా చాలా చక్కగా వస్తుంటుంటాయి, అయినా కానీ సంతానం కలగదు. కాబట్టి అటువంటి కుటుంబాల్లో, అలాగే ఇప్పుడు సపోజు ఇప్పుడున్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళతో పాటు ఆ సంవత్సరంలో బంధువులు, స్నేహితులు చాలామంది వాళ్ళతో పాటు పెళ్ళిళ్ళు అవుతాయి. కొంతమంది చాలా జీవితంలో పైకి వస్తారు, వీళ్ళు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితం, బొదుగుదల ఉండదు. అటువంటి కుటుంబాల్లో చాలామంది ఏ జన్మలో ఏ పాపం చేశామో, అసలు ఈ జన్మలో సంతోషం అంటూ లేకుండా పోయిందని తరచూ వాపోతుంటారు కదా ఆ కుటుంబంలో. ఇక మేము ప్రతి సంకల్పానికి తిరగని పుట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, ఎన్ని మొక్కులు పెట్టినా దేవుడు కరుణించట్లేదు, దేవుడు లేడు అనే స్థితికి చేరుకుంటారు ఆ కుటుంబంలో. చాలామంది బాగా డబ్బులు సంపాదించి ఎవరికో ఒకరికి అప్పుగా ఇచ్చో, అత్యాశకు పోయి వడ్డీలకు ఇచ్చో, లేకపోతే ఏదో తెలియకుండా మనకన్నీ తెలుసులే అని చెప్పి వ్యాపారంలో పెట్టి నష్టపోయినా, స్టాక్స్లో పెడుతుంటారు, వడ్డీలకు ఇస్తుంటుంటారు, అటువంటిది నష్టపోయినా, ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు చితికిపోయినటువంటి కుటుంబాలలో ఖచ్చితంగా ఈ యొక్క పితృదోషము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాతకాలే చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి విధంగా లక్షణాలతో పాటు తండ్రి భర్త వైపు 6 తరాలు, తల్లి భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు కనుక ఉన్నా, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, పిండ ప్రదానాలు పెట్టకపోయినా, ముఖ్యంగా తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి డిసిషన్ వారిదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, అటువంటి కుటుంబాలు ఉన్న పితృదోషము ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇటువంటి పితృదోషానికి చాలా అనుకూలమైనటువంటి అమూల్యమైనటువంటి రోజులు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అందులో స్వతంత్రించి నిర్ణయం తీసుకొని ముక్కు మొహం తెలవకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి వెళ్ళిపోయి ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే మీకు న్యాయం జరగదు. ఎందుకంటే పితృపక్షాల్లో చాలా రష్గా ఉంటుంది, ఎవరు మంచిగా చేయిస్తారో మీకు తెలియదు. కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను వినండి. అలా డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకన్నీ తెలుసులే అంటే మీకు న్యాయం జరగదు. ఒక గురువుని చేత పట్టుకొని మీరు వెళితే మీకు న్యాయం జరుగుతుంది. గత 13 సంవత్సరాలుగా సశాస్త్రీయంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. ఈ మధ్య కొంతమంది కొన్ని నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి భయపెట్టి తీసుకొని వెళ్ళి గంటన్నరలో ఆ పూజలు చేపించి వస్తున్నారు. అది పూర్తిగా మీకు వృధా అని చెప్పవచ్చు, మోసమే. ఈ పూజ జరగడానికి 4 గంటల సమయం పడుతుంది. 7 బ్రాహ్మలు ఖచ్చితంగా అవసరం అవుతారు. ఇది లెక్క వేసుకోండి. నక్షత్రాల్లో పుడితే పితృదోషమని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. అలా చెప్పిన వాళ్ళని ఏ శాస్త్రంలో ఉందో చెప్పమని చెప్పండి. అప్పుడు నిరూపణ అయిన తర్వాత అప్పుడు శాస్త్రం. ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే శాస్త్రంలో చెప్పబడలేదు. అటువంటి వాళ్ళ మాటలు
ప్రతి కుటుంబంలో ఆ ఉన్న నలుగురిలో ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు పుడతారు. అందరి కుటుంబాల్లో ఉంటాయి. కాబట్టి అటువంటివి మాటలు విని మోసపోయి నష్టపోకండి. పైగా ఈ పూజ జరగడానికి 4 గంటలు పడుతుంది. 2 గంటల్లో, గంటన్నరలో ఈ పూజను పూర్తి చేసి పంపిస్తున్నారు. అది మీకు వ్యర్థమే. సమయం వృధా, డబ్బు వృధా. రాలేకపోయినా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణులను కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ పితృపక్షాల్లో మన పీఠమాధ్వర్యంలో సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 17, సెప్టెంబర్ 19 సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఎప్పుడు బయలుదేరాలి, ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు కూలంకషంగా తెలియచేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్. ఈ పితృపక్షాలని మనందరం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.